ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ ఒక చిన్న సరదా మూమెంట్ అడుగుతాను. అది నిజమో కాదో నాకు తెలీదు గానీ చెప్పారు. వెంకటేష్ గారు షాట్‌కెళ్ళే ముందు ఆయనకి మిర్రర్‌లో చూసుకుంటూ యాక్ట్ జేసుకోవడం అలవాటంట. అయితే చాలా తక్కువ మందిని మాత్రమే ఆ స్పేస్‌లోకి రానిస్తారంట. దాంట్లో అవును. కాశీ ఉంటారు. హ్మ్. కాశీ పక్కనుంటే వెంకటేష్ చాలా కంఫర్ట్‌గా ఉంటారు అని చెప్పారు. ఆయన ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటది సార్ వెంకటేష్ గారిది షాట్‌కెళ్ళే ముందు? అంటే అది జనరల్‌గా భుజం మీద చేయేసి హ్మ్. ఆయనైనా బాలకృష్ణ గారైనా సరే బాగా క్లోజు. హ్మ్. సీను చెప్పమన్నప్పుడు, చెప్పమ్మా సీను అని చెప్పి నేను చెప్తూ ఉంటే ఆళ్ళని హ్మ్. మళ్ళీ ఇంకోసారి మర్చిపోతే మళ్ళీ అందించి అలాగనేది జరుగుతూ ఉంటది. అది ప్రతి సినిమాకి, ప్రతి అసోసియేట్ తోటి హీరోలకి అవసరం గాబట్టి బాగా కంఫర్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. హ్మ్. వెంకటేష్ గారు 'కలిసుందాంరా'లో ఫోటోస్ అన్నీ తీసుకెళ్తా ఉంటే కిందడిపోతాయి. హ్మ్. అయి చూస్తూ ఉంటే పిన్ని, అత్తాళ్ళ మూమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ సీన్ చాలా బావుంటది. "ఏంటి ఇన్ని ఫోటోలు తీసావా నువ్వు? భలే తీసావే" అని అడిగితే, "అవును. రేపు మేము మా ఊరెళ్ళిపోతాం గదా! మళ్ళీ తాతయ్య ఆళ్ళు పిలిస్తేనే గదా మేము అవును. ఇక్కడికొచ్చేది. ఆడికెళ్ళిన తర్వాత నేను ఉద్యోగానికెళ్తే, పిన్ని నేను ఇలా ఉద్యోగానికెళ్తాను విష్ చేయనా ఫోటోకి దండం పెట్టుకోవచ్చు. మామయ్య ఇలా" ఇలా ఆ సీను ఎక్స్ట్రార్డినరీ సీన్. అది మేమిద్దరం కలిసి కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని నా భుజం మీద చేసి ఆయన ప్రాక్టీస్ చేస్తున్న విధానం హ్మ్. ఎక్సలెంట్. ఆ సినిమాలో కూడా కళ్ళంట నీళ్ళు పెట్టేస్తుంది. చాలా బావుంటది సార్ సీన్ అది. అదే సీను నాకు పర్సనల్‌గా కూడా ఉపయోగపడింది. ఓకే. 'నచ్చావులేలో' మొత్తం నేను యాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైము కామెడీ సీన్స్ మామూలు అన్ని సీన్స్ అన్నీ అయిపోతున్నాయి. బట్ వైఫ్ చనిపోయేటప్పుడు కళ్ళమ్మ నీళ్ళు తెప్పించేలాగా ఒక పెద్ద సీన్ ప్లాన్ చేశాడు రవి. హ్మ్. నిన్ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా చూశాను నేను. తలనొప్పి, తలనొప్పి అంటే నేను పట్టించుకోలేదు. ఒక అమృతాంజనం సీసా కూడా తీసుకురాలేదు. కానీ క్యాన్సర్ వచ్చి నువ్వు చనిపోతున్నావు. ఇప్పుడు నేను ఎలాగా నా కొడుకుని ఎలా అనే గుర్తుంది సార్ సీన్. సిట్యుయేషన్‌లో అవును. ఆ సీన్ చేసేటప్పుడు నాకు ఎలాగ యాక్టర్ కాదు నేను. డైరెక్టర్ మనోడు యాక్టర్ చేసాడు నమ్మకంతోటి. ఇప్పుడు వరకు ఫన్నీ సీన్స్ అన్నీ బాగానే వచ్చినాయి. ఈ సీన్ ఎలాగా అనుకుంటే ఓ రోజు ప్లాన్ చేశాడు. ఆ రోజు "వద్దు రవి రేపు పెట్టొచ్చు కదా" అని అంటే, "లేదు లేదు నువ్వు చేసేస్తావు, నువ్వు చేసేస్తావు" అన్నాడు. హ్మ్. నేను పక్కకెళ్ళి సీన్ ప్రాక్టీస్ చేయకుండా దేవుళ్ళందరికీ దండం పెట్టుకొని, ఈరోజు ఎలాగైనా క్యాన్సిల్ అయితే బాగుండని చెప్పి అనుకున్నాను. షూటు. నేను అనుకోవటం దేవుడు చేశాడు, ఆవిడ చేశాడు. అది ఒక ట్యూబ్ లైట్ల మీద ప్యాన్ చేసి, ఆ కారిడార్‌లో టేబుల్ అక్కడ బెంచ్ ఉంటే దాని మీద కూర్చొని ఉంటాను. పక్కన తనీష్ ఉంటాడు. ఆ ట్యూబ్ లైట్లు వరుసగా మూడో ఎన్నో పేలిపోయినాయి. హ్మ్. పేలిపోతే ఎక్కడో రామోజీ ఫిల్మ్ సిటీ అమీర్పేట వెళ్ళి రావాలి టైం లేదా. సరే అది ప్యాకప్ రేపు చేసుకుందాం అన్నాడు. అప్పుడు నేను రూమ్కి వెళ్ళిపోయి మీకు గ్యాప్ దొరికింది. గ్యాప్ దొరికింది. నేను తారాలోనో రూమ్ వేయమని నేను ఇప్పుడు సిటీ రాను ఇక్కడే ఉంటానని చెప్పి ఆ రోజు 1 గంట వరకు ఈ సీన్ ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి అప్పుడు నాకు వెంకటేష్ బాబు తను ప్రాక్టీస్ చేసిన విధానం నా భుజం మీద చేసి నాకు చెప్పటం చెప్పేటప్పుడే కళ్ళం నీళ్ళు రావటం అది కరెక్ట్ ఎమోషను దాన్ని పట్టుకుని చేద్దామని చెప్పి హ్మ్. ప్రిపేర్ అయిపోయి మర్నాడు షూటింగ్కి వెళ్ళి టేక్ 1లో ఓకే చేసి మానిటర్ దగ్గర చూసే వాళ్ళందరూ కళ్ళంపు నీళ్ళు వచ్చి రవిబాబు కూడా చంపేసావు కాసి అదరగొడేసావు నువ్వు మామూలుగా అని అనేసి వెళ్ళిపోయాడు. సో ఆ రేంజ్లో నాకు అది ఉపయోగపడింది. ఆ సినిమా చూసాక కూడా నచ్చావులేలో నవ్విచ్చాడు, ఏడిపించాడు, అన్ని ఎమోషన్స్ పండించాడు అనే పేరు రావటానికి కూడా కారణం. కరెక్ట్ సార్. నాకు ఆ సీన్ అంతా గుర్తుంది. ఉమ్, అంటే ఆహ్, బయట అలాంటి క్యారెక్టర్‌లు చాలా ఉంటాయి సార్ బయట. అవును భార్యని అంటే వాళ్ళేదో ఇబ్బంది పెట్టాలని గాదు. భార్యని ఒక గ్రాంటెడ్‌గా తీసేసుకోవడమే. అవును నా మనిషి. నేనేం జెప్పినా జేస్తది. నా కోసం ఏమన్నా జేస్తది. అదే ఎంత మంచి రవిబాబు ఎంత మంచి సీన్ డిజైన్ చేశాడంటే దాంట్లో చాకలోడు బట్టల మూటలు తీసుకొస్తే చాకలి ఆ మూటలన్నీ దాని మీద పెట్టుకుని ఒకటి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే అది ఆ బ్యాలెన్స్ తప్పి మూట కింద పడిపోద్ది. అర్రే చూసుకోవా అని చెప్పి నేను మూట తీసుకెళ్ళి ఆ పైన పెడతాను కానీ ఒక 2 మూటలు నేను మోసుకుని లోపలికి తీసుకెళ్ళటం చేయను. అవును. సో అంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు అలాగా చూశాను నేను. నీకు ఏ హెల్ప్ చేయలేకపోయాను అని బాధపడే సీక్వెన్స్‌గా అన్నీ కూడా చాలా బాగా 'కాశీ విశ్వనాథ్‌కి' రవిబాబు మంచి జేశాడా? చెడు జేశాడా? మీ జీవితంలో ఆయన రోల్ ఏంటి?
కాశీ విశ్వనాథ్‌కి మంచి చేశాడా? చెడు చేశాడా? అనంటే మంచే చేశాడు. హ్మ్. అంటే ఒక నాలో ఉన్న యాంగిల్ నాకే తెలియని ఒక కోణాన్ని బయటికి తీసుకొచ్చి, నేను ప్రొఫెషనల్‌గా నటుడిని అవ్వాలి అని అవుతానని నమ్మి, నాకు వేషం ఇచ్చి, నన్ను నేను ప్రూవ్ చేసుకునేలాగా. అంటే నటుడవటం అనేది పూర్వజన్మ సుకృతం. బాలకృష్ణ గారు చెప్పాడు. హ్మ్. ఆయన నాకు ఆహ్, ఫస్ట్ షూటింగ్‌లో "నువ్వు డైరెక్షను అది ఇది అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేయకు. నీకు అవకాశాలు వచ్చినంత కాలం ఇది చేస్తా ఉండు. నటన అనేది పూర్వజన్మ సుకృతం. చాలామంది ఆల్బమ్‌లు పట్టుకెళ్ళి ట్రై చేస్తారు. ఆళ్ళకి రాదు. నువ్వు అసలు ఏ విధమైన ట్రయల్స్ చేయకుండా నీకు ఇన్ని క్యారెక్టర్‌లు వచ్చినియి. ఇంత పేరొచ్చింది. ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది" అని అన్నప్పుడు అన్నిట్లికి కారణం రవిబాబే. హ్మ్. అతను ఆహ్, ఏ యాంగిల్‌లో అంటే మేమిద్దరం కొలీగ్స్ లాగా నేను 'నువ్వు లేక నేను లేను', అతను 'అల్లరి' అనే సినిమాకి 'సురేష్‌లో' ట్రై చేసేటప్పుడు నన్ను అబ్జర్వ్ చేశాడంట. హ్మ్. ఓకే. నన్ను అడిగిన విధానంలో కూడా ఒకటి నచ్చింది నాకు అతనిలో. క్యారెక్టర్స్‌కి ఆల్టర్‌నేటివ్‌లు రాసుకుంటాం కదా! నీ క్యారెక్టర్‌కి అసలు ఆల్టర్‌నేటివే రాయలేదు. హ్మ్. నువ్వే ఉండాలని అనుకున్నాము అని అన్నప్పుడు, అప్పుడు నేను ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి ఫస్ట్ మా ఇంట్లో వద్దన్నారు. సరే. "మీరు డైరెక్షన్ అని ఎళ్లి ఇటెళ్లి అటు ఇటు కాకుండా అయిపోద్దేమో" అని కంగారు పడ్డాను. లేదు, తను మనల్ని నమ్ముతున్నాడు కదా! చేద్దాం అని చెప్పి అలా చేసాం. కానీ డిఫరెంట్ మేకర్ కదా సార్ రవిబాబు గారు. 100% డిఫరెంట్ మేకరు. కాంప్రమైజ్ అవ్వడు. తన ఆలోచనలన్నీ కూడా ఆహ్, తను అనుకున్నట్టుగా సక్సెస్ చేసాడు కదా! చాలా అవును. అవును. సినిమాలు. అవును. బట్ అంటే ఏదో వెళ్తుంటది సార్. అంటే ఇప్పుడు క్లాస్ టాపర్ ఉంటాడు. ఆడికి 100కి 95 వచ్చినా సరే క్లాస్ టీచర్స్ ఉంటారు గదా! "అరే! ఇంకొక 2 మార్కులు వచ్చుంటే బాగుండేదిరా నీకు" అట్టుంటది గదా! హ్మ్. రవిబాబు గారి విషయంలో ఆ ఒక అసంతృప్తి అలా ఉండిపోయింది సార్. ఎందుకంటే ఆ 'అల్లరి' సినిమా చూసినప్పుడు దాంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్స్ ఉంటాయి. హ్మ్. ఫ్రేమ్‌కు తగ్గట్టు ఆ కలరింగ్ గాని, ఇప్పుడు 'నచ్చేవాలే' చూసినప్పుడు ఆ యూనిక్ కామెడీ సెన్స్ అంటే అదేదో అబ్యూజ్ కామెడీ ఉండదు. బాడీ షేమింగ్ కామెడీ ఉండదు. అమాయకత్వం ఆ హీరో అమాయకత్వం, మీ క్యారెక్టర్ పైనున్న యాపిల్‌ని పైన యాపిల్ అంటే కిందున్న యాపిల్‌ని కింద యాపిలే కదా అనేది. హ్మ్. చిన్న పిల్లలు మాట్లాడుకునే కామెడీ. అట్లా అదో ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ అయిపోయింది. ఎక్కడికెళ్ళినా నన్ను దాని గురించే మాట్లాడతారు పిల్లలెవరైనా. ఆ! పైనాపిల్, కింద యాపిల్ అని. ఆ! అలాంటి ఒక మేకర్ నుంచి ఇంకా ఎక్కువ సినిమాలొచ్చుంటే బాగుండేదని ఒక అసంతృప్తి ఉండిపోయింది సార్. అంటే ఏదైనా సరే అంటే బయటోళ్ళు యాంగిల్ వేరు. చేసేవాళ్ళ యాంగిల్ వేరు. సార్. తనకి కెపాసిటీకి తగ్గట్టు తనకి ఉన్న అవైలబిలిటీలో తనకున్న నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని తన ఐడియాలజీ, తన మెంటాలిటీ ఇయన్నిటిని బేస్ చేసుకునే తన కెరీర్ పెట్టుకుంటాడు. హ్మ్. ఇప్పుడు తను పెద్ద హీరోలతోటి మాస్ సినిమాలు తీయాలంటే అవకాశాలు ఈజీ. వాళ్ళ హ్మ్. ఫాదరు రామారావు గారితోటి ఉన్నాడు. బాలయ్య బాబు నాకు తెలిసి నాకెందుకు కథ రాయవు అని అడుగుతూ ఉంటాడు. అబ్బా! రవిబాబు గారు. బోలెడు సార్లు అడిగాడు. ఆ! అన్నీ ఉండి గూడా తనేంటంటే ఆహ్, సెట్‌లో తనేమనుకుంటే అలాగా ఒక డిక్టేటర్‌లా ఉంటాడు. హ్మ్. అలా ఉండాలి అంటే మేకర్స్ తోటి గాని, స్టార్స్‌తో గాని కుదరదు. సార్. బట్ ఆ స్టైల్‌లో నేను చేయలేను గాబట్టి అతను వద్దనుకుంటాడు. హ్మ్. ఇప్పుడున్న స్టైల్‌లో అతను చేసుకుంటున్నాడు గాబట్టి చేసుకుంటున్నాడు. ఏదైనా సాటిస్ఫాక్షనే గదా!